హలో గైస్, నేను ఎడ్యూనీట్ అనిల్. ఈ వీడియో ఆల్రెడీ డిఎడ్ బిఎడ్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసి అందులో ఉత్తీర్ణులై గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్ చేస్తున్న టీచర్లకి సంబంధించిన వీడియో. ప్లీజ్ ఫాలో. ఇప్పుడు ఏంటంటే 2011 బిఫోర్ డిఎస్సి రాసి సర్వీస్లో జాయిన్ అయిన టీచర్లు ఎవరికి కూడా టెట్ ఉండాలనే నిబంధన లేదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది ఉత్తీర్ణులు అయితేనే మీరు సర్వీస్లోకి రావాలి అనే నిబంధన లేదు. కానీ 2011 తర్వాత జాతీయ విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఇది వచ్చిన దగ్గర నుంచి టెట్ కంపల్సరీ చేశారు. కొత్తగా డిఎడ్ బిఎడ్ చేసి డిఎస్సి రాసే ప్రతి ఒక్కళ్ళు కూడా టెట్ ఉత్తీర్ణులు అయితేనే వాళ్ళు డిఎస్సి రాయాలి. అయితే ఎప్పటి నుంచో 2011 బిఫోర్ నుంచి సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా ఇప్పుడు టెట్ ఉండాలని చెప్తున్నారు. ఎలా కుదురుతుంది? గవర్నమెంట్ ఏం చెప్తుంది? కోర్టులు ఏం చెప్తున్నాయి? 2011 ముందు సర్వీస్లో జాయిన్ అయిన టీచర్లు కూడా టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అని చెప్తుంది. అది సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. 2011 బిఫోర్ టీచర్లు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలి అని. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ బుక్స్ గ్యాదర్ చేసుకొని చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలంటే అసలు ఎంత కష్టం అండి. కోర్టులు కానీ గవర్నమెంట్స్ కానీ ఈ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడతా న్యాయమా? సరే, అయితే ఇక తప్పదు. ప్రతి ఒక్కళ్ళు కూడా 2011 బిఫోర్ టీచర్లు కూడా టెట్ క్వాలిఫై అయితేనే వాళ్ళు ఇక నుంచి సర్వీస్లో కొనసాగుతారు. అది కూడా 2 years లోపు పాస్ అయిపోవాలి టెట్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నోటిఫికేషన్ రాబోతుంది. 2 daysలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011 ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణం కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవీరమణ చేయబోయే వారికి అవసరం లేదని, అయితే వారు